గత ప్రభుత్వంలో మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం మారి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. రైట్. అప్పటికి ఇప్పటికి మీరు చూసినటువంటి చేంజ్ క్లుప్తంగా మీ మాటల్లో. రైట్. గత ప్రభుత్వం అనేది ఒక పీడకల, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పీడకల లాంటి ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉండే ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ప్రజలని ఒక వస్తువుల్లాగా పరిగణించి వాళ్ళకు ఉన్నటువంటి పౌర హక్కులు కానీ, రాజ్యాంగపరమైన హక్కులు కానీ వాటన్నిటినీ తొంగలో దొక్కి సంఖ్యాబలంతో, అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రజలతో ఆడుకున్నారు, వ్యవస్థలతో ఆడుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో ఆడుకున్నారు. అలాగే ప్రజల్ని ఒక రకమైనటువంటి భయంలో తొక్కిపట్టి ఉంచారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ భయం ఖచ్చితంగా వీడింది. ఈ రోజున ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సమర్థించేవాళ్ళు కానీ, వ్యతిరేకించేవాళ్ళు కానీ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా నిరసన ఉంటే నిరసన తెలియజేయగలుగుతున్నారు. డెమోక్రటిక్ స్పిరిట్ అనేది రిస్టోర్ అయింది. అది ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గమనించినటువంటి మార్పు. ఆ మార్పుని ఆహ్వానిస్తున్నాను. కాకపోతే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాల మీద జరగాల్సినంత స్థాయిలో చర్యలు, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి నాలోనూ ఉంది, అలాగే చాలా మందిలో కూడా ఉంది.